ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ కసరత్తులు ఇంకా పూర్తి కాలేదు. నామినేషన్లు దాఖలు చేయాలనుకున్న ఆ పార్టీ అభ్యర్థులు పునరాలోచనలో పడ్డట్లుగా సమాచారం. అభ్యర్థుల విషయంలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అభ్యర్థులను ఇవాళ సాయంత్రంలోగా హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 3 గంటల్లోగా నామినేషన్ల గడువు ముగియనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కు రేపే చివరి తేదీ అయినప్పటికీ ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా తర్జన భర్జన పడతా ఉంది. నిన్నటి నుంచి కూడా నామినేషన్ల పత్రాలని గాంధీ భవన్ సిబ్బంది సిద్ధం చేస్తా ఉంది. ఇప్పటికే ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి 10 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. దీంతో 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయడం జరిగింది. అయినప్పటికీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో ఈ రోజు కూడా నామినేషన్ వేయలేదు. రేపు మళ్లీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. రేపే చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం కంపల్సరీగా కూడా అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి అద్దంకి దయాకర్ అలాగే బల్మూరు వెంకట్లకు సంబంధించి 2 పేర్లు ఖరారైనట్టుగా వార్తలు వచ్చే పార్టీకి సంబంధించిన నేతలు కూడా సూచాయిగా ధృవీకరించడం జరిగింది. కానీ అధికారికంగా అధిష్టానం నుంచి రాకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు. నిజానికి ఈ రోజు సిఎల్పి కార్యాలయానికి కూడా 2 నేతలు రావాలని అధికారికంగా సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం. అయినప్పటికీ అధికారిక సమాచారం రాకపోవడంతో నామినేషన్ వేయని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంతమంది నేతలు పట్టు వీడని పరిస్థితి కనబడుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇవ్వాలని కొంతమంది మంత్రులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఎంపిక విషయంలోనే ఇంకా చర్చ అయితే జరుగుతా ఉంది. ఈ రోజు రాత్రి కల్లా కూడా దీనిపైన కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ తో పాటు 1-2 నేతలను కూడా మరికొంతమంది తెరపైకి తీసుకొస్తున్నారు. సామాజిక సమీకరణాలు, టికెట్ త్యాగడి చేయడం వంటి దీంతో పాటు ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్త పేర్లు తెలపైకి వస్తున్నాయి. ఈ రోజు రాత్రి మరొకసారి అందరూ కూడా కూర్చొని ఒక పేరును డిసైడ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే గవర్నర్ కోటాకు సంబంధించి, ఎమ్మెల్యే కోటాకు సంబంధించి కూడా ఈ 2 సంబంధించి మొత్తం 4 అభ్యర్థులకు సంబంధించి అధికారికంగా ఈ రోజు రాత్రి డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు నామినేషన్ దాఖలు చేస్తారు.